హాయ్ హలో అందరికి ఈ రోజు మనం 21st డే బేబీకి ఫ్రాక్ స్టిచ్ చేసాం. మన షాప్ లో 21st డే బేబీకి స్టిచ్ చేస్తే 100% కుల్లా ఉంటది. అయితే చాలా మంది కామెంట్ లో కుల్లాల స్టిచ్చింగ్ చూపియొచ్చు కదా అక్క అని అడిగారు. ఈ వరం మనం చూసేద్దాం. కుల్ల సైజెస్ కుల్ల ఎట్లా కుట్టాలో కటింగ్ స్టిచ్చింగ్ చెప్తా. ఇప్పుడు ఇది వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ కి అటు కుట్టుకు ఇటు కుట్టుకోంగా మనకు 6 ఇంచెస్ వస్తుంది. దీని హైట్ వచ్చేసి మనం నార్మల్ కుచ్చులు కావాలి మీడియం అంటే ఒక 40 తీసుకోవచ్చు. నేను 60 తీసుకున్నా ఎక్కువ కుచ్చుల కోసం. మీరు 40 నుంచి 60 మధ్యలో ఎంత తీసుకున్నా సరే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తా. పట్టు క్లాత్ కాబట్టి 100% మనం కాటన్ లైనింగ్ వేయాలి. ఒకవేళ మనం కాటన్ క్లాతే కుల్ల కుట్టాలనుకుంటే లైనింగ్ అవసరం లేదు. మనం ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకుందాం. సీదా పీస్ కి మనం కాటన్ లైనింగ్ వేసుకొని ఉల్టా తీసుకుంటే 2 సైడ్స్ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం వితౌట్ లైనింగ్ తీసుకుంటే దీన్ని 2 టైమ్స్ మలవాల్సి ఉంటుంది. వితౌట్ లైనింగ్ నేను తర్వాత చూపిస్తా. ఇప్పుడు మనం ఇది 2 సైడ్స్ కుట్టేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని, అంటే పెద్దగా కావాలి అనుకునే వాళ్ళకి 1 ఇంచ్ వదిలేసుకోవచ్చు. నాకు 1/2 ఇంచ్ ఇష్టం. ఫ్రంట్ సైడ్ 2 స్టెప్స్, మళ్ళీ దానికి ఆపోజిట్ లో 2 స్టెప్స్. క్లాత్ తక్కువగా తీసుకున్న వాళ్ళు కొంచెం లైట్ గా పెట్టుకోవాలి. నేను క్లాత్ ఎక్కువగా తీసుకున్నా కాబట్టి ఒత్తుగా పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. ఇది ఓన్లీ 21st డే బేబీకి మాత్రమే. ఇంకా మీరు 6 months 1 year వాళ్ళకి కుట్టాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. దీనికి వచ్చేసి ఇప్పుడు మనం ఇలా ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని దీన్ని మనం బ్లౌజ్ డోరీ లాగా కుట్టుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ 1 సైడ్ దగ్గర కుచ్చులు ఉండాలి. ఇటు సైడ్ కి ఒక 2 ఇంచెస్ దీన్ని తక్కువగా తీసుకుంటే సరిపోద్ది. మనకి 10 ఇంచెస్ వచ్చింది, 3 ఇంచెస్ తక్కువ వచ్చింది. ఓకే, 1 ఇంచ్ అటు ఇటు అయినా నో ప్రాబ్లం. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం వెనుక సైడ్ దీన్ని హాఫ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ సైడ్ తీసుకొని ఇక్కడ మనం క్లాత్ అటాచ్ చేసుకోవాలి. బాక్స్ తీసుకోవచ్చు, రౌండ్ తీసుకోవచ్చు, మన ఇష్టం. నేను బాక్స్ షేప్ లో తీసుకుంటున్నా. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కింద కుట్టు పడకుండా చూసుకోవాలి. అలా చాలా సార్లు జరిగింది నాకైతే. నీట్గా చూసుకుంటూ మలుపుతూ ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది మన ఫైనల్ టచ్. ఇది పర్ఫెక్ట్గా వస్తే ఫుల్గా సక్సెస్ అయినట్టే. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం కష్టం. ఇప్పుడు కుల్లా రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. దగ్గర కుల్లా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మ్యాచింగ్. మీకు కుల్లా అర్థమైందని నేను అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఫ్రాక్స్ అయినా బ్లౌజెస్ అయినా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను మీకు ప్రతి ఒక్కటి వీడియో చేసి మీ అందుబాటులోకి తీసుకొస్తాను అర్థమయ్యేలా. మన స్టార్ యువతి పేజీని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.